నరసింహ అవతారం. విష్ణు భగవానుడు ఈ నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని చంపేశాడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షకుడి సోదరుడు. నిజానికి హిరణ్యకశిపుడు తనని తాను దేవతల కంటే బలవంతుడిగా భావిస్తాడు. అతన్ని మనుషులు కాని, దేవతలు కాని, పక్షులు కాని, జంతువులు కాని చంపలేవు. దీనితో పాటు అతనికి భూమి మీద, పాతాళంలో, ఆకాశంలో ఎక్కడా చావులేదు. అస్త్రంతో అతన్ని చంపలేరు, శస్త్రంతో కూడా అతన్ని చంపలేరు. ఎందుకంటే హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుడి వరం ఉంది. ఆ వరం వల్ల అతనికి చావు లేదని అతను భావించాడు. అతని రాజ్యంలో ఎవరైనా విష్ణు భగవానుడిని పూజిస్తే వాళ్లని శిక్షిస్తాడు. కాని హిరణ్యకశిపుడికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు ప్రహ్లాదుడు. అతను చిన్నప్పటినుంచి విష్ణు భగవానుడికి పరమభక్తుడు. అతను ఎప్పుడూ విష్ణు భగవానుడినే పూజించేవాడు. ఈ విషయం ఎప్పుడైతే హిరణ్యకశిపుడికి తెలిసిందో అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. ప్రహ్లాదుడికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాడు. కాని ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు విష్ణు భగవానుడిని పూజించడం ఆపలేదు. అందుకే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. కాని ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా కూడా విష్ణు భగవానుడి కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. హిరణ్యకశిపుడికి ఒక సోదరి ఉండేది. తను పేరు హోలిక. ఆమె అగ్నిలో భస్మమవ్వకుండా ఉండే వరం పొందింది. ఆమె ప్రహ్లాదుడిని తీసుకుని అగ్నిలో కూర్చుంది. కాని విష్ణు భగవానుడి కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. కాని హోలిక భస్మమైపోయింది. పొందిన వరాన్ని చెడ్డ పనుల కోసం ఉపయోగించడం వల్ల హోలిక కాలిపోయింది. వెంటనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని స్వయంగా చంపాలనుకున్నాడు. అప్పుడు విష్ణు భగవానుడు ఒక మనిషిగా కాకుండా, అలానే ఒక జంతువుగా కాకుండా నరసింహుడిగా అవతరించాడు. అలానే హిరణ్యకశిపుడిని ఆకాశంలో కాని, భూమి మీద కాని చంపలేదు. అస్త్రాన్ని ఉపయోగించలేదు, శస్త్రాన్ని కూడా ఉపయోగించలేదు. నరసింహుడు హిరణ్యకశిపుడిని తన తొడమీద పెట్టుకుని కేవలం తన గోళ్లతో గుండెను చీల్చి చంపేశాడు.